నమస్తే, నేను మీ తరణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నీటి వనరులు పెంచుతానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గోదావరిని వంశాధారకు అనుసంధానం చేస్తామని వెల్లడి. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం గుడివాడ గ్రామంను సందర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రైతుల సంక్షేమ పాలనే కూటమి లక్ష్యమని స్పష్టం. కాలుష్య నియంత్రణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన విశాఖ జిల్లా న్యాయమూర్తి చెన్నంశెట్టి రాజు. కాలుష్య నివారణకు కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. ఇక వివరాలు చూస్తే, తూర్పు గోదావరి జిల్లా నల్లజల్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్ను సీఎం సందర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం, అమలు చేస్తున్నాం. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. రైతన్నకు అండగా ఉంటామనేదే మా మొదటి నినాదం. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. గోదావరి జలాలను కృష్ణానదికి కలిపాం, రాబోయే రోజుల్లో గోదావరిని వంశాధారకు కలుపుతామన్నారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం. మిమ్మల్ని కలిశారు. మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం మనకు ప్రధానం. ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది. దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే 60% సర్వీస్ సెక్టర్ ఉంది. వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-25% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది. ఈ విషయం, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. రైతన్న మీకోసం రైతు వారోత్సవాలలో భాగంగా హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం ఎస్ రాయవరం మండలంలోని గుడివాడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని వారి సమస్యలు, అవసరాలు, సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించే దిశగా అధికారులతో మంత్రి అనిత చర్చించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పరిశీలించి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, అధికారులు హోంమంత్రిని ఘనంగా సన్మానించారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. రైతులకు నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి అని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెద్దలందరూ వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున
ఈ నెల 5న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం బామిని మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, హెలీప్యాడ్, సమావేశ ప్రాంగణం తదితర ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు డాక్టర్ ఆర్ వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్తో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయమూర్తి చెన్నంశెట్టి రాజు అన్నారు. వనం మనం కార్యక్రమం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగింది. కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, న్యాయవాదులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి చెన్నంశెట్టి రాజు మాట్లాడుతూ మొక్కలను పెంచడం ఒక ఉద్యమంలా సాగాలన్నారు. భారీ ఎత్తున మొక్కలు పెంపకంతోనే కాలుష్య నివారణ సాధ్యమన్నారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎంకే శ్రీనివాస్, ఎల్పీ నాయుడు మాట్లాడుతూ భావితరాల కోసం నేటి తరం మొక్కలను పెంచాలన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటే జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నోటరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పలకా శ్రీరామ్మూర్తి, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అడ్వకేట్స్ డే సందర్భంగా విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇందులో న్యాయమూర్తులతోటి చాలా మొక్కలు నాటించడం జరిగింది. అయితే ఇది శుభపరిణామం. ఎందుకంటే మనం ఇప్పుడు స్లోగన్ ఏంటంటే ఒక మొక్క ఏదైనా అవసరమైతే తీస్తే, ఒక చెట్టు తీస్తే ఇంకో మొక్క నాటాలనేది ఇప్పుడు నడుస్తున్న భారతదేశంలో నడుస్తున్న ప్రోగ్రాము. అయితే మనం ఏమి మొక్కలు తీయకుండానే, ఏ చెట్లు తీయకుండా కూడా ఇప్పుడు ఇక్కడ మనం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. దీనివల్ల ఏంటంటే మనం ఆరోగ్యరీత్యా కూడా ప్రజలందరికీ, ఎందుకంటే విశాఖపట్నం న్యాయస్థానాల ప్రాంగణానికి కక్షిదారులు కానీ, న్యాయవాదులు కానీ, ఇంకా తదితర అన్ని రకాలైన పోలీసు వారు కానీ చాలా వందల సంఖ్యలో రోజు రావడం జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం కింద స్వచ్ఛంద సంస్థ అయినటువంటి భారతీయ న్యాయ ఫౌండేషన్ వారి సహకారంతో విశాఖ జిల్లా జడ్జి గారి తాలూకా అనుమతితో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలో ఉన్నటువంటి చెట్లలో సగం లేవు ఈరోజు ఎక్కడ. అందులో ఎంతో కొంత భాగాన్ని తిరిగి మళ్ళీ పచ్చదనం తీసుకొద్దాం ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. డే బై డే ఈ వృక్ష సంపద తగ్గిపోవడం వలన వస్తున్నటువంటి దుష్ప్రభావాన్ని కొంతమేరకైనా సరే అట్లీస్ట్ ఈ కాంపౌండ్లోని సర్దిద్దే ప్రయత్నంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ప్రపంచ న్యాయవాద దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం బార్ అసోసియేషన్ కోర్టులో ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం. ఎందుకంటే మనం పరిరక్షణ అన్నది, మొక్కల పరిరక్షణ అన్నది మానవాళికి చాలా ఉన్నతమైనటువంటి విషయం కాబట్టి అందరూ దీన్ని ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్ వాళ్ళు మేము కొలాబరేట్ అయ్యి వాళ్ళేమో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో డస్ట్బిన్స్ ఇవన్నీ అరేంజ్ చేశారు. దానిలో భాగంగా మేము ఇక్కడ మొత్తం పర్మిసెస్లో ఒక 100 మొక్కలు, అంటే 50 ఏమో వృక్షాలు అయ్యేవి, ఒక 50 ఏమో ఆర్నమెంటల్ ప్లాంట్స్, కొంచెం కలర్ఫుల్గా ఉండే ప్లాంట్స్ని వేయడం జరిగింది. సో దీనిలో భాగంగా పీడీజే గారు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. అలాగే తోటి న్యాయమూర్తులు అందరూ కూడా, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మొక్కని అడాప్ట్ చేసుకుని వాళ్ళు వాటరింగ్ చేసి వీటన్నిటిని చాలా చక్కగా సంరక్షిస్తారని కోరుకున్నాను. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 29వ వార్డు చందక వీధిలో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ క్లబ్ ను టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజ సుధాకర్ స్థానిక కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. యువతకు ఉపయోగపడేలా స్పోర్ట్స్ క్లబ్ ను ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని టీడీపీ నేత సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు అన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కేబుల్ సతీష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పోర్ట్స్ క్లబ్ సుమారు 11 లక్షలతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో 29 కమ్యూనిటీ హాల్స్, 9 ఆర్చ్లు, అలాగే రోడ్లన్నీ కూడా ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా మేజర్ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది.
రానున్న రోజుల్లో ఇంకా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని కూడా అతి త్వరలోనే సంక్రాంతి ముందే శాంక్షన్ చేయించి అన్ని వర్క్లు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ వార్డు చాలా ప్రధానమైనది కాబట్టి ఈ వార్డులో ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్లను కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తాం. రోడ్లన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా చిన్న వర్క్లు ఉన్నాయి, వాటన్ని కూడా కంప్లీట్ చేసి రానున్న రోజుల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రజలు 24/7 సర్వీస్ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం. చందవీధిలో జీవీఎంసీ వారి నిధులతో ఉరుకుటి నారాయణ గారు కార్పొరేటర్ గారి ప్రపోజల్తో మన గౌరవ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి సహాయ సహకారాలతో జీవీఎంసీ కూటమి ప్రభుత్వం ఇక్కడ కల్చరల్ క్లబ్ నిర్మించడం జరిగింది. దాని ఓపెనింగ్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఇక్కడ అందరూ కూడా ఈ గ్రామ పెద్దలు, ఈ క్లబ్ తాలూకా నిర్వాహకులు అందరూ కూడా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మా దక్షిణ నియోజకవర్గంలోని 29వ వార్డులోని ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు నియోజకవర్గం డెవలప్మెంట్కి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే టీడీపీ సౌత్ ఇన్ఛార్జు సీతంరాజు సుధాకర్ గారు కూటమి ప్రభుత్వం అక్కడ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ విధంగా అయితే కలిసి, నరేంద్ర మోడీ గారు కలిసి ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తున్నారో అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే దక్షిణ నియోజకవర్గం ముందు ఉన్న మనం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఏదైతే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారంగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సీతంరాజు సుధాకర్ గారు సహాయ సహకారాలతో ఈరోజు, అలాగే ఎంపీ భరత్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈరోజు వార్డులో ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ దిశగా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, యూజీడీ కానీ, అలాగే స్ట్రీట్ లైట్లు కానీ లేటెస్ట్గా 30 కొత్త లైట్లు కూడా వేయడం జరిగింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ రైల్వే లోకో రన్నింగ్ స్టాప్ ఆందోళన నిర్వహించారు. రైల్వే డీఆర్ఎం కార్యాలయం ఎదుట 24 గంటల పాటు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ విశాఖ కార్యదర్శి ఎం చిన్నోడు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు ప్రభుత్వానికి కోరినప్పటికీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను మోడీ సర్కార్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రన్నింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలు అసోసియేషన్ నేతలు పాణిగ్రహి, ఎస్కే చౌబే, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా అన్ని క్రూ లాబీల ముందు, అలాగే డిఆర్ఎం ఆఫీసుల ముందు మేము నిరంతరం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యలపై అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. అనేక లెవెల్లో ఇక్కడ డివిజన్ లెవెల్ నుంచి ఢిల్లీ స్థాయి రైల్వే మినిస్టర్ వరకు కూడా రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా మా సమస్యలు తీర్చుకోవడం వల్ల మా సెంట్రల్ వర్కింగ్ కమిటీ డెసిషన్ అనుసారం ఈరోజు 48 గంటల ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. నిన్న అంటే 2వ తారీఖున 10 గంటల నుంచి రేపు 4వ తారీఖు 10 గంటల వరకు ఇదే శిబిరం. ఇలాంటి శిబిరాలు ప్రతి లాబీ ముందు కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది. అలాగే ఆన్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిరాహార దీక్షతోనే రైల్వేకి ఎటువంటి అంతరాయం కలగకుండా ఈరోజు విధులు నిర్వహిస్తూనే తన గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాసింజర్ ట్రైన్లు కూడా నిరాహార దీక్షతోనే ఈరోజు కొనసాగిస్తున్నారు. అలాగే ప్రతి రన్నింగ్ రూమ్ కూడా ఏ ఒక్కరు కూడా భోజనాలు తీసుకోకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు కొనసాగిస్తున్నారు. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి ఇస్తున్న ఈ లేబర్ కోడ్స్ ఈ నిరంకుశత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే మాకు ఏదైతే రన్నింగ్ ఎలవెన్స్ ప్రతి రైల్వే డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఏవైతే 50% 7th పే కమిషన్ అనుసారం ఏవైతే 25% పెంచాలో అన్ని ఎలవెన్స్ అందరికీ పెంచారు. మా రన్నింగ్ స్టాఫ్కి మాత్రం ఈ 25% అనేది పెంచలేదు. దానికి నిరసనగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం స్వామివారి మొదటి విడత చందన దీక్ష వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులకు చందన మాలాధారణ చేశారు.
దీక్షా స్వాములకు చందన దీక్షా మాలలను దేవస్థానం ఈవో శ్రీమతి ఎన్ సుజాత అందించారు. ఆలయ స్థానాచార్యులు వారి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు సీతారామాచార్యులు ఆధ్వర్యంలో పాంచాంతరంగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ్వరారాధన మరియు పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం అర్చక బృందం, వేద పండితులు, నాదస్వర బృందం, ఇతర సిబ్బందితో కలిసి స్వామివారి సన్నిధి నుండి మాడ వీధులలో ఊరేగింపుగా ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి సత్య శ్రీనివాస్, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భావి భారత పౌరులను మేధావులుగా తీర్చిదిద్ది విశ్వానికి అందించడంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ మేటిగా నిలుస్తున్నాయని ప్రముఖ సినీ నటులు ఐనవోలు ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక పోటీల లోగోను బుధవారం ఆయన పలువురు అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్, జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చదువుకున్న ఎంతో మంది నేడు దేశ విదేశాల్లో అత్యున్నత పదవుల ద్వారా సామాజిక ప్రగతికి తోడ్పడుతున్నారని తెలిపారు. అలాగే ఎంతో మంది మేధావులు అందించిన ఘనత కూడా ఎస్ఎఫ్ఎస్ స్కూల్ కు దక్కుతుందన్నారు. సీతమ్మధార ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ పి మనోజ్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు తమ స్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీలకు తమ స్కూల్ ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తమ స్కూల్ విద్యార్థులు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కు చెందిన కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ సారథ్యంలో కర్ణాటక, న్యూఢిల్లీ, ఒడిశా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి ప్రాంతాలలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొన్నారన్నారు. We are having a program called MSFS Sports Meet, which means all the MSFS branches from Andhra and Telangana schools will be coming to participate in the sports meet. Nearly 2,000 students are going to participate. From 20 schools they are coming, including Andhra and Telangana. The program is going to take place on December 27, 28 and 29. So today we had the teaser releasing as well as the logo releasing. The event is titled De Triumphoria, which means be the winner or be the triumphant. That is the meaning. It is to inculcate a sportsman spirit in students, also competitive spirit in them. So wishing you all the students all the best. Today we are very happy for this program. Very eminent persons from film industry as well as media, they all came. We have here Mr. Prasanna Kumar who gave a very wonderful speech. Also we have RVV Satyanarayana sir who sang a song as well as gave a beautiful message for the children. We also have Srinu Babu who is also interacted with children and gave them very message. So thanks to one and all. May God bless all of you. Thank you. శ్రీ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ఇల్లరాజు ఆధ్వర్యంలో భారీ అన్న సమరాధన కార్యక్రమం జరిగింది. వన్ టౌన్లోని పాత్మలక్ష్మి టాకీస్ బస్ స్టాప్ వద్ద ఉన్న విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ వ్రతం జరిగింది. భక్తులు ఈ వ్రతంలో పాల్గొని హనుమంతుడికి విశేష పూజలు గావించారు. ఈ సందర్భంగా భారీ అన్న సమరాధన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఇల్లరాజు మాట్లాడుతూ 30,000 మందికి అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు. హనుమాన్ వ్రతం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, హనుమాన్ వ్రతం, అన్నదానం నిర్వహించామన్నారు. ప్రతి ఏటా ఆలయంలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆలయంలో నిత్యాన్నదానాన్ని కూడా ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. హనుమాన్ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్పర్సన్ కొల్లి సింహాచలం, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరానికి 30,000 మందికి అన్నదానం స్వామివారి పేరు మీద చేస్తున్నాం. ఇది లక్ష్మీ టాకీస్ ఆంజనేయ గుడి, విజయ ప్రసన్న ఆంజనేయ గుడి బస్ స్టాప్ దగ్గర స్వామివారు స్వయంభూగా వెలిశారు. ప్రతి శనివారం 200 మందికి, ప్రతి మంగళవారం 200 మందికి, అలాగే ప్రతి హిందూ పండగకి కూడా 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే సీతారామ కళ్యాణానికి, హనుమత్ జయంతికి, హనుమత్ వ్రతానికి ప్రత్యేకమైన అన్నదానాలు చేస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ప్రసాదం తీసుకొని హ్యాపీగా ఉంటున్నారు. అలాగే ప్రతి ఒక్క కుటుంబం కూడా చల్లగా ఉండాలని, అనునిత్యం అన్నదానం ఇంకా అభివృద్ధి చేయాలని మేము ఆలోచిస్తున్నాం. ఆలయ కమిటీ సభ్యులు అందరం కలిసి నిర్ణయం తీసుకొని తొందరలో కూడా నిత్య అన్నదానం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. స్వామివారి ఆశీస్సులు ఉంటే తప్పకుండా చేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు
హనుమత్ వ్రతం సందర్భంగా 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే ఉదయం మూల విరాట్కు పంచామృత అభిషేకం జరిగింది. అలాగే హనుమత్ వ్రతం 9:30కి జరపడం జరిగింది. అలాగే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశకృష్ణ శ్రీనివాస్ గారు విచ్చేశారు. అలాగే కాలా హాస్పిటల్ డాక్టర్ గారు, అలాగే మా వార్డు కార్పొరేటర్ గారు, అలాగే ఎక్స్ కనకబాలకృష్ణ చైర్మన్ కొల్లి సింహాచలం గారు, అలాగే వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు, అదే సన్పాల్ భరత్ గారు, అలాగే అందరూ ప్రతి ఒక్క ప్రముఖులు కూడా విచ్చేశారు. అలాగే మా అన్న రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాపు ఆనంద్ డిమాండ్ చేశారు. సరస్వతి పార్క్ వద్ద పార్టీ అధిష్టానం ఇచ్చినప్పుడు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపు ఆనంద్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో అనేక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యశాల అందడంతో పాటు విద్య అందరికీ అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామనడంపై మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. లేని పక్షంలో తమ పార్టీ రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని బాపు ఆనంద్ హెచ్చరించారు. 4500 సంతకాలు ప్రతి బూత్ ప్రెసిడెంట్కి 150 చెప్పిన 20 బూతులకు కూడా ఇచ్చి బూతుల లెవెల్లో ప్రతి డోర్ టు డోర్ తిరిగి 4500 సంతకాలు సేకరణ చేసి ఇచ్చాము. రెండో దఫ ఈరోజు 31వ వార్డు సరస్వతి పార్కు జంక్షన్లో ఉదయం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, జాన్ విసిరి గారు ఆధ్వర్యంలో ఈరోజు 1 కోటి సంతకాల కార్యక్రమము సరస్వతి పార్క్ మొదలు పెట్టడం జరిగింది. కానీ స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ సంతకాలు పెడుతూ మాకు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, ఒక డాక్టర్ కావాలంటే 5-6 కోట్లు ఖర్చు పెట్టే ప్రజలకి అవకాశం ఉంటుంది. ప్రైవేటీకరణ చేస్తే సాధారణమైన ప్రజలు ఎవరు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం లేదు. అదే గవర్నమెంట్ కాలేజ్ ఉంటే గవర్నమెంట్ కాలేజ్ మెరిట్ మీద పిల్లలు డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే డాక్టర్ల కొడుకు డాక్టర్లు, లేకపోతే రాజకీయ నాయకులు, కూటమి నాయకులు పిల్లలు డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది ప్రైవేటీకరణ చేయడం వల్ల. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి ఎవరైనా సరే ఒక డాక్టర్ చదవాలంటే 5 కోట్లు 10 కోట్లు డొనేషన్ ఇచ్చి చదివే పరిస్థితి లేదు. కనుక డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు ఆరోపించారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్పై విరుచుకుపడ్డారు. 1700 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్నారు. సీబీఐ కూడా ఛార్జ్ చాట్ వేసిందని రఘురాం కృష్ణంరాజు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగించాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీస్ అధికారి సునీల్ కుమార్ అన్న మాటల్లో తప్పు లేదన్నారు. కావాలని రఘురాం కృష్ణంరాజు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని బూసి వెంకట్రావు మండిపడ్డారు. గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణ గారు ఈ మధ్యకాలంలో వార్తల్లో చాలా ఎక్కువగా తరచూ కనిపిస్తూ ఉన్నారు. డిప్యూటీ స్పీకరు అంటే సభను నియంత్రణలో పెట్టేటువంటి రాజకీయాలకి అతీతంగా ఉండాల్సినటువంటి పెద్ద మనిషి. సభలో ఎన్ని రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ ఆయన ఎన్నుకునే వరకునే, నామినేట్ చేసే వరకునే అతను ఒక పార్టీకి ప్రతినిధి తప్ప, ఒక్కసారి ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు అంటే ఆయన అందరికీ సంబంధించిన వాడు, ఏ పార్టీకి చెందినవాడుగానే వ్యవహరించాలి. కానీ ఆయన వైఖరి పంక్తు రాజకీయ నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయన సుమారు 1700 కోట్ల రూపాయలు ఆర్థిక నేరానికి పాల్పడితే జనవరి 2వ తేదీ 2022లో ఈయన మీద సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిక్వెస్ట్తో 11 మే 2024 ఇతనికి సంబంధించినటువంటి 360 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులని వేలం వేయటం కోసం నోటీసు జారీ చేసింది.
పిఎంపాలెంలో పరశురాం గురుస్వామి అయ్యప్ప పీఠం అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 41 రోజుల మండల దీక్ష అన్నదాన కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. గత అక్టోబర్ 22న ప్రారంభమైన ఈ అన్నదానంలో నిత్యం 900 నుంచి 1000 మంది వరకు మాల ధరించిన అయ్యప్ప భక్తులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పరశురాం గురుస్వామిని ఘనంగా సన్మానించారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఏటా అన్నదానాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో పోతిని ఎల్లాజీ, పాండ్రేసి భాస్కర్ స్వామి, పోతిన మురళి, పోతిన అయ్యప్ప, విశ్వ కళాశాలల సంస్థ చైర్మన్ జనార్దన్, బొడ్డేపల్లి చిరంజీవి స్వామి, కె చిన్ని స్వామి, సంతోష్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క భిక్ష కార్యక్రమంలో ధనరూపంగా మాకు విశ్వవిద్యా సంస్థలు, తర్వాత బొడ్డేపల్లి చిరంజీవి గారు, తర్వాత సంతోష్ పాండే గారు, తర్వాత ఇలాగ చాలామంది మాకు ముఖ్యమైన స్పాన్సర్స్ ఉన్నారు స్వామి. వీళ్ళందరూ మా విన్నట్టే ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళందరి మీద ఉండాలి. అలాగే మా ఇక్కడ ఇంపార్టెంట్ టీంలో పోతున మురళి గారు, మరి చిన్న గారు, అప్పన్న గారు, అలాగే భాస్కర్ స్వామి, తర్వాత నాగబాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇలాగ మాకు ఒక 10 మంది టీం ఉంది స్వామి. ఈ టీం అంతా కూడా నిత్యం ఈ 11 రోజులు కూడా ఇదే పని మీద, ఎటువంటి పని లేకుండా, ఎటువంటి వర్క్ లేకుండా ఈ పని మీదే వాళ్ళు నిమగ్నం అయ్యింది. ఈ 41 రోజులు మాకు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఈ అన్నదానం జరగడానికి గల కారణం మా యొక్క ఈ చెప్పినటువంటి టీమే స్వామి. నేను గత 20 సంవత్సరాల నుండి పరశురాంపేటను చూస్తూనే ఉన్నాను. ఈ ఊర్లో ఉండేటప్పుడు కూడా నేను ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. ఈ సంవత్సరం మొదటిసారి వచ్చిన తర్వాత ఈయన దైవ కార్యక్రమం పేరుతో మానవ సేవగా ఈ కార్యక్రమం చేసిన నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను గత చాలా సంవత్సరాలుగా శిల్పారామంలో చాలా సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి నెలా కూడా వృద్ధులకు, పేదవారికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడంలో నేను నిమగ్నమై ఉన్నాను. అదే కార్యక్రమం ఇక నుండి ఈ పీఠం తరఫునే మా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల వృద్ధులకు మందులు, ఉచిత ఆహారము ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. పరశురామ స్వామి గారి పీఠం ఇది. ఇక్కడ అడ్రస్ ఇక్కడ మన యూనియన్ బ్యాంక్ డబల్ రోడ్లో యూనియన్ బ్యాంక్ ఆనుకుని ఉంటుంది, లక్ష్మీపాలెం గ్రామంలో. సో నా పేరు శ్రీనివాసరావు సోరా, డాక్టర్ సోరా శ్రీనివాసరావు. నేను గీతం కాలేజ్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సో నేను లాస్ట్ ఇయర్ మామూలుగా పీఠాల గురించి ఎతికానండి, చాలా ఎక్కడెక్కడో తిరిగాను. నేను ఉండేది కూడా గాయత్రి నగర్లోనే. పరశురామ స్వామి దగ్గరకు వచ్చాను, స్వామి ఇలాగ మాల వేద్దాం అనుకుంటున్నాను. సో నాకంటే వచ్చేయండి, రేపు వచ్చేయండి, మీకు ఎందుకు అన్ని పట్టుకొని అన్నీ ఉన్నాయా అది ఇది అని కనుక్కొని ఫస్ట్ సార్ ప్రోత్సహించారు. తర్వాత భాస్కర్ స్వామి గారు కూడా పరిచయం అయ్యి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల లాస్ట్ ఇయరే నేను ఫస్ట్ టైం మాల ధరించడం అయింది. అయ్యప్ప కరుణా కటాక్షంతో సో మాల వేసుకోవడమే కాకుండా నాకు ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేశారు అయ్యప్ప. నియర్లీ 200 మంది వరకు ఉంటాం ఇక్కడ. స్వాములు 100 మంది నుంచి 110 మంది వరకు రోజు పూజా కార్యక్రమంలో పాల్గొంటాం. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ముగ్గినిపాలెం ఏలేరు కాలువలో 7 సంవత్సరాల బాలుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమానికి తాతతో పాటు బంధువుల ఇంటికి వచ్చిన బాలుడు రిత్విక్ మరొక బాలుడితో కలిసి ఏలేరు కాలువలో స్నానం చేయడానికి దిగి గల్లంతు అవడంతో హుటాహుటిన అధికారులు, స్థానికులు గాలింపు చేపట్టారు. గల్లంతైన బాలుడు అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందిన రిత్విక్ గా గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో నీటి వనరులు పెంచుతానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గోదావరిని వంశాధారకు అనుసంధానం చేస్తామని వెల్లడి. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం గుడివాడ గ్రామంను సందర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రైతుల సంక్షేమ పాలనే కూటమి లక్ష్యమని స్పష్టం. కాలుష్య నియంత్రణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన విశాఖ జిల్లా న్యాయమూర్తి చెన్నంశెట్టి రాజు. కాలుష్య నివారణకు కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.